వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పూర్తి స్థాయిలో వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజున టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చినట్లయితే ఆయనకు మైలవరం టికెట్ కేటాయిస్తారనే వార్తలు అయితే పూర్తి స్థాయిలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఆల్రెడీ మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమా ఇప్పటికే వసంత రాకని వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడారు. అదేవిధంగా వసంతకు లగడపాటి సాయం చేస్తున్నారంటూ కూడా ఆయన ఇప్పటికే వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మైలవరం కాన్స్టిట్యున్సీ స్లేమ్ జరుగుతోంది అన్న అంశం మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే దేవినేని ఉమాను వసంతకు పూర్తి స్థాయిలో ఆయన పార్టీలోకి వచ్చినట్లయితే ఈరోజు దేవినేని ఉమాను పెనమలూరుకు పంపిస్తారని ఇంకో టాక్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ పెనమలూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బోడే ప్రసాద్ అక్కడే ఉన్నారు, అక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమీకరణాలని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారకుండా చంద్రబాబు నాయుడు వీటన్నిటిని కూడా ఎలా సెట్ చేయబోతున్నారనే అంశం అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఆల్రెడీ వసంత వర్సెస్ దేవినేని ఉమా అన్నట్టుగా ఉన్న మైలవరంలో పరిణామాలు ఈసారి వసంత పూర్తి స్థాయిలో పార్టీలోకి వచ్చినట్లయితే అప్పుడు దేవినేని ఉమా వర్గం ఏం చేయబోతోంది, అసలు దేవినేని ఉమా ఈ సమీకరణాల్లో ఆయన ఎంతవరకు కూడా ఫిట్ అవుతారు, ఎంతవరకు కూడా వసంత రాకను వెల్కమ్ చేస్తారు అనేది ఈరోజు హాట్ టాపిక్ అవుతుంది. తన సీటుకి ఎసరుపెట్టే పరిస్థితే వస్తే అప్పుడు దేవినేని నిజంగా ఏం చేయబోతున్నారు అనేది ఒక చర్చ అయితే, పెనమలూరు లాంటి చోటుకు తనను పంపించే ప్రయత్నం చేస్తే ఆయన ఎంతవరకు ఈ అంశానికి అనుకూలంగా మాట్లాడుతారనేది ఇంకో చర్చనే చెప్పాలి. కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం మొన్నటి వరకు అటు జనసేన వైపు ఇటు టీడీపీ వైపు వెళ్తారనే ఒక చర్చ అయితే నడిచింది. ఆయన కూడా పార్టీకి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసిన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అదేవిధంగా తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉందనే విధంగా. అయితే ఈ రోజులో అటు జనసేనలోకి వెళ్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ బట్ అదే స్థాయిలో ఆయన మైలవరం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ రోజున ఏకంగా టీడీపీ జెండా కప్పుకునేందుకే వసంత ఇప్పటికే అటు లోకేష్ లాంటి వాళ్ళతో కూడా భేటీ అయ్యారనే లీకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ సిచ్యువేషన్కి మైలవరంలో కారణం ఏంటంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు గురించి పెద్దగా ఈ జనరేషన్కి కూడా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే జయాంధ్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన నేతగా ఆయనకి పేరుంది. ఇక ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు అసోసియేట్ అయినారు, ఆ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసించిన చరిత్ర కూడా వసంత నాగేశ్వరరావుకు ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ హయాంలో హోంమంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన వారసుడుగా ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ లైమ్లైట్లోకి రావడం జరిగింది. అటు తను 2 సార్లు నందిగామ చోటు నుంచి పోటీ చేశారు, బట్ పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. అయినా సరే పార్టీ తరఫున అనేక కీలక పదవులు ఆయన్ని వరిస్తూ వచ్చాయి, నామినేటెడ్ పోస్టులు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రత్యేకించి నందిగామ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారిన తర్వాత తంగిరాల ప్రభాకర్ గెలుపులోను, ఆయన మరణం తర్వాత ఆయన కూతురైన సౌమ్య గెలుపులో కూడా వసంత కృష్ణ ప్రసాద్ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇక 2014 ఎన్నికల్లో మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి దేవినేని ఉమాకి టికెట్ దక్కడం కానీ, దేవినేని ఉమా అక్కడి నుంచి పూర్తి స్థాయిలో మంత్రిగా కూడా కావడం, జలవనరుల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్లో చూడవడం, ఇలాంటి పరిణామాలతో చాలామంది కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు దేవినేని ఉమా ఒక వ్యతిరేకంగా మారారు. మంత్రి హోదాలో దేవినేని ఉమా మోనోపలిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చాలామంది అటు వంశీ మొదలు అప్పట్లో పార్టీలో ఉన్న వంశీ మొదలుకొని కేసీఆర్ నాని వరకు అండ్ దెన్ ఈ వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళ వరకు కొడాలి నాని వరకు అలాంటి వాళ్ళంతా కూడా విమర్శలు చేస్తూ ఆ రోజు చాలామంది పార్టీని వీడడం జరిగింది. దానిలో వసంత కృష్ణ ప్రసాద్ కూడా 2019 ఎన్నికల కంటే ఏడాది ముందే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక మైలవరం టికెట్ను వసంత కృష్ణప్రసాద్కి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా వసంతకి పేరుంది. అయితే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయన 2019లో సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి స్థానం లభిస్తుందనే యాంగిల్లోకి చర్చ జరిగింది. తాను కూడా మంత్రివర్గంలో ఫిట్ అవుతానని కూడా వసంత లెక్కలు కడతాం జరిగింది. అయితే ఫస్ట్ టైం మంత్రివర్గంలో కొడాలి నాని లాంటి వాళ్ళకి అదే సామాజిక వర్గం నుంచి జగన్ చోటిచ్చారు. రెండో దఫా తన మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అప్పుడైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించిన వసంత బట్ ఆశ నిరాశ అయింది. ఇక అప్పటి నుంచి కూడా వసంత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న పరిణామాలు అయితే కొన్ని తెర మీదకి వచ్చాయి. పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ కారణం కూడా జోగి రమేష్ అని చెప్పుకోవాలి. హఠాత్తుగా జోగి రమేష్కి పెడ నుంచి గెలిచిన జోగి రమేష్కి మంత్రి పదవి రావడం కానీ, గతంలో ఆయన మైలవరంలో పోటీ చేసి దేవినేని చేతిలో ఓడిపోయిన చరిత్ర కానీ, డే 1 నుంచి కూడా జోగి రమేష్ ఆయన మైలవరం మీదే ఫోకస్ పెట్టారు. ఇక మంత్రి అయిన తర్వాత ఆయనకు అడ్డే లేకుండా పోయింది. ప్రతి విషయంలో కూడా అటు వసంతతో కంపేట్ అవుతూ ప్రతి విషయంలో కూడా వసంతకు పూర్తి స్థాయిలో ఒక కొరకరాన్ని కొయ్యగా జోగి రమేష్ మారారని అనుకోవాలి. ఇక ఇది చాలా తీవ్ర స్థాయిలో ప్రోటోకాల్ సమస్యల దాకా కూడా దారితీసింది. ఇరు వర్గాలు కూడా రోడ్డును పడి పార్టీ పరువును రోడ్డును పెట్టే పరిస్థితి కూడా ఏర్పడింది. వసంత తాను ఎంత సఫికేషన్ ఫీల్ అవుతున్నాను మైలవరంలో అనే అంశాన్ని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ప్రయత్నం చేశారు. చాలాసార్లు సజ్జల దగ్గర చెప్పే ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా జోగి రమేష్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరగలేదనేది వసంత వర్గం ఆవేదన. ఆయన ఎప్పుడు కూడా ఇదే సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు.
ఇక ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఈ విషయంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు బయట మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్కడా దాచుకోకుండా. ఇక మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూ కూడా వసంత నాగేశ్వరరావు మాట్లాడిన కామెంట్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా తాను అమరావతికే మద్దతు ఇస్తానంటూ ఆయన చేసిన కామెంట్స్ కానీ, సో ఇవన్నీ కూడా అప్పట్లో వసంత కృష్ణప్రసాద్కి సంబంధించి కూడా వైరల్ అయ్యాయి. తన తండ్రి కామెంట్స్కి తనకు సంబంధం లేదంటూ కూడా మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్ ఆ తర్వాత రోజుల్లో తన తండ్రి వాయిస్కే మద్దతు ఇస్తూ వచ్చారు. ఇక అటు పెడన ఎమ్మెల్యేగా ఉన్న పెడను వదిలేసి ప్రతిసారి కూడా ఏదైతే జోగి రమేష్ తన కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవుతున్న తీరు కూడా ఆయనలో అసహనానికి కారణమైంది. సో ఇది ఇక పూర్తి స్థాయిలో ఇది ఎక్స్పోజ్ అవుతుంది అనుకున్న సమయంలో వసంత్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. తాను అసలు పోటీ చేసే ప్రసక్తే లేదంటూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ స్థానిక జడ్పీటీసీకి అయితే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తిరుపతిరావుకు అటు పెడన్ నుంచి ఉండి మంత్రిగా ఉండి టికెట్ ఆశించిన ఏదైతే జోగి రమేష్కు టికెట్ దక్కలేదు, ఇటు మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత్కు టికెట్ దక్కలేదు, ఆయనే వద్దనుకున్నారని చెప్పాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వసంత కృష్ణప్రసాద్ పూర్తిగా ఇక పార్టీతో పాటు తన పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇటీవలే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కారణంగా తాను ఎన్నిసార్లు సఫికేషన్ ఫీల్ అయ్యాను, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నానంటూ కూడా చాలా ఆవేదనగా మాట్లాడారు. వసంత కృష్ణప్రసాద్ లాంటి ఒక నేతను చేర్చుకునేందుకు అటు టీడీపీ కావచ్చు, ఆయన మాజీ టీడీపీ నేతే, ఇటు జనసేన కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ వచ్చాయి. వసంత వస్తానంటే రెడ్ కార్డ్ ఏర్పరుస్తామంటూ కూడా చాలామంది నేతలు ఆయనతో అప్రోచ్ కూడా అయ్యారు. కానీ వసంత ఈ విషయంలో ఆచితూచి స్పందించారు. ఒక దశలో జనసేనలోకి వెళ్ళినట్లయితే ఆయనకు మైలవరం టికెట్ దక్కే అవకాశం ఉందనే వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే దేవినేని ఉమా కూడా చాలా సీరియస్గా వసంత పార్టీలోకి వస్తే తన టికెట్కి ఎత్తబడుతుందనే ఆలోచనతో దేవినేని ఉమా అటు వసంత కృష్ణప్రసాద్తో పాటు ఆయనకి ఎప్పుడు అసోసియేట్గా ఉన్న లగడపాటిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మైలవరంలో అంటూ కూడా వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. ఇది వైరల్ అవుతున్న పరిస్థితి ఆయన కామెంట్స్ కూడా. ఇక ఆ తర్వాత ఇక వసంత రాకకు పుల్ స్టాప్ పడ్డట్లే అని కూడా కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది. కానీ లేటెస్ట్గా ఈ అంశానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ని పూర్తి స్థాయిలో పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది టీడీపీ అన్న లీక్లు వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దేవినేని ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ దేవినేని ఉమా మీద స్థానికంగా పార్టీ చేయించుకున్న సర్వేల్లో కానీ మిగతా నేతల్లో కానీ ఆయన మీద ఉన్న ఒక వ్యతిరేకత ఇది కారణమని కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది. ఇక అదే సమయంలో చూసినట్లయితే ఇవి దేవినేని ఉమా ప్రత్యర్థులే కావాలని ఆయన గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారనే ఇంకొక వాదన కూడా ఉంది. సో ఇన్ని రోజుల నుంచి అటు మంత్రిగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, అండ్ దెన్ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన నేతగా దేవినేని ఉమాకు పేరుంది. అదే స్థాయిలో కాన్స్టిట్యున్సీ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు గత 4.5 ఏళ్లుగా ఇన్ఛార్జి హోదాలో. అలాంటి టైంలో లాస్ట్ మినిట్లో ఆయన తీసేసి వసంతకి ఇచ్చినట్లయితే దేవినేని ఉమా వర్గం ఏ స్థాయిలో వసంత రాకని స్వాగతిస్తుంది, ఆయన వెల్కమ్ చేస్తుంది, అసలు ఆయనకు సహకరిస్తుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో వసంత పూర్తి స్థాయిలో పార్టీలోకి వచ్చినట్లయితే టీడీపీలోకి ఆయనకు మైలవరం టికెటే అనౌన్స్ చేయడం ఖాయమని కూడా అంటున్నారు. అదే సమయంలో ఈరోజు దేవినేని ఉమాని తీసుకుని వెళ్ళి పెన్నమలూరులో పెట్టాలని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు పెన్నమలూరు నుంచి జోగి రమేష్ పోటీ చేస్తున్నారు అక్కడ. సో పెన్నమలూరులో ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి కూడా ఆయన సఫికేషన్ కారణంగా ఈరోజు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. సో ఆయన వస్తే ఆయన నూజివీడు నుంచి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది టీడీపీలో. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పెన్నమలూరు స్థానం నుంచి ఆల్రెడీ బోడే ప్రసాద్ ఉన్నారు, అక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయినా అంతకుముందు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆ స్థానం తనకే కావాలంటూ కూడా లోకేష్ లాంటి వాళ్ళ ముందు కూడా ఆయన అర్జీ పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈరోజు దేవినేని ఉమాని కన్విన్స్ చేసి ఆయన పెన్నమలూరుకు పంపించే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ పెన్నమలూరు పరిధిలో కమ్మ సామాజిక వర్గంతో పాటు అటు బీసీ ఓట్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్లోనే ఉంది. అందుకే దేవినేని ఉమాను పెన్నమలూరుకు పంపించే అవకాశం ఉందనే చర్చ అయితే ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక ఇదే సమయంలో మైలవరం కాన్స్టిట్యున్సీలో వసంత ఫ్యామిలీకి ఉన్న హోల్డ్ కానీ, వసంత కృష్ణప్రసాద్కు ఉన్న ఒక ఇమేజ్ కానీ ఆయన ఈజీగా గెలిపిస్తుందనే కొంచెం అంచనాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ చేయించుకున్న సర్వేలు కూడా దాన్నే నిజం చేస్తూ ఉన్నాయి. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తిరుపతిరావుని అభ్యర్థిని అక్కడ పుష్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో అక్కడ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలంటే వసంత లాంటి వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని కూడా, ఎమ్మెల్యే అభ్యర్థి పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ నడుమ ఈరోజు ఏదైతే మైలవరం కాన్స్టిట్యున్సీ అనేది ఒక హాట్ సీట్గా మారింది. అసలు వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమైతే దేవినేని వర్గం ఎంతవరకు కూడా ఈ అంశాన్ని వెల్కమ్ చేస్తుంది, ఆ చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాని ఎంతవరకు కూడా కన్విన్స్ చేసి పెనమలూరు లాంటి చోటుకు పంపించగలరు. బట్ ఇదే సమయంలో మధ్య మార్గంగా చంద్రబాబు నాయుడు మరొక ఆలోచన ఏమైనా చేస్తారన్న అంశం కూడా ఉంది. ఎందుకంటే వసంతని విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది నిన్నటి వరకు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మైలవరంలో మాత్రం పూర్తి స్థాయిలో అటు దేవినేని వర్సెస్ వసంత అన్నట్టుగా పరిణామాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. మరి ఇంత హీటెడ్ సిచ్యువేషన్లో ఉన్న కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్
యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు, తన చాణక్యంతో ఎలాగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలకైతే ఆయన ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అనేది మనం చూడాలి. మొత్తానికైతే దేవినేని వర్సెస్ వసంత అన్న ఈక్వేషన్స్ మాత్రం మైలవరం కాన్స్టిట్యున్సీలో టీడీపీ రాజకీయ సమీకరణాలని రేపు ఎన్నికల్లోపు ఏ మలుపు తిప్పుతాయన్నది మాత్రం ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.